ఇంటర్నేషనల్ లెవెల్లో బిజినెస్ ఆపర్చునిటీస్ చూస్తున్నారా? సో డొమెస్టిక్లో మన ఇండియాలో కాంపిటీషన్ ఎక్కువైపోయింది. అలా కాకుండా ఇంటర్నేషనల్లో ఉన్న ప్రొడక్ట్ మీరే త్వరగా ఇండియాకి లాంచ్ చేసి గ్లోబల్ వైడ్ మీరు ఆ ప్రొడక్ట్స్ని లాంచ్ చేయాలంటే బెస్ట్ ఆపర్చునిటీస్ మనకి ఇప్పుడు చైనా క్రియేట్ చేస్తుంది. మన ఇండియన్ గవర్నమెంట్తో నెగోషియేట్స్ కూడా స్టార్ట్ చేసేసింది. ట్యాక్సెస్ తగ్గే అవకాశం కూడా ఉంది. సో దీనికోసం మీరు ఏం చేయాలి అని అంటే, చైనాలో రకరకాల ఎగ్జిబిషన్స్ జరుగుతూ ఉంటాయి. మొబైల్ పైన, ఆటోమొబైల్ పైన, ఎలక్ట్రానిక్స్ గూడ్స్ పైన, తర్వాత రకరకాల వాటిపైన మనకి ఎగ్జిబిషన్స్ జరుగుతూ ఉంటాయి. జస్ట్ ఆ ఎగ్జిబిషన్స్ అన్ని బ్రౌజ్ చేసేస్తే మీరు అక్కడికి వెళ్ళి ఆ కంపెనీ వాళ్ళని కలిస్తే మీరు స్టోర్ ఎలా ఎస్టాబ్లిష్ చేయాలి, బ్రాండింగ్ ఎలా చేయాలి, ఆ ప్రొడక్ట్ని ఎలా లాంచ్ చేయాలి, కాంపిటీషన్ ఏంటి, మొత్తం వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. చాలా మంచి ఎగ్జిబిషన్స్ వస్తున్నాయి. మీరు అక్కడికి వెళ్ళేసి మీరు ఆ ఎగ్జిబిషన్లో పార్టిసిపేట్ చేసి మీ ప్రొడక్ట్స్ ఏవైతే లాంచ్ చేయాలనుకుంటారో, మీరు ఎందులో ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళతో నెగోషియేట్ చేసేసి మీ బ్రాండ్ మొత్తం క్రియేట్ చేసేసుకొని, వైట్ లేబులింగ్ అంటారు దాన్ని, మీరు ఇండియాలో లాంచ్ చేసేసుకోండి. లేదా ఇండియా నుంచి గ్లోబల్ మార్కెట్ని క్యాప్చర్ చేయొచ్చు. అమెజాన్లో లిస్ట్ చేయొచ్చు, వేరే ఇతర ప్లాట్ఫామ్స్లో లిస్ట్ చేయొచ్చు. దానికోసం మీరు చేయాల్సింది మీరు బ్రాండింగ్ అండ్ మార్కెటింగ్ కరెక్ట్గా చేసుకుంటే మిగతా సపోర్ట్ మొత్తం వాళ్ళు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. సో ఎగ్జిబిషన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతున్నాయో మొత్తం బ్రౌజ్ చేసేయండి. మేలో మాత్రం అతి పెద్ద ఎగ్జిబిషన్ జరగబోతుంది. అలాగే దుబాయ్లో కూడా ఒక ఎగ్జిబిషన్ ఇయర్లీ వన్స్ కండక్ట్ చేస్తారు. అలాంటివన్నీ మీరు అటెండ్ అవుతే చాలా నాలెడ్జ్ వస్తుంది. మీరు ఒకవేళ బిజినెస్ పెట్టకపోయినా వెళ్ళి అటెండ్ అవ్వండి. మీకు మంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఫ్యూచర్లో మీ పెట్టబోయే బిజినెస్కి చాలా యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్.